గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే సెషన్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే తెలుగులో టైంకి సమయం అని అంటారు. సమయాన్ని ఎలాగా నిర్వహించుకోవాలని అర్థం. అంటే సమయాన్ని ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్లో మనం అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యి ప్రశాంతమైన జీవితం వస్తుంది అనేది టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అంటే ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ గురించి వర్క్ చేయడమే కాదు. అసలు టైం మేనేజ్మెంట్ అంటే మనము చేసినటువంటి ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన, దీన్నే మనస్సు, వాక్కు, కర్మ అంటారు. అంటే ఏది చేసినా సరే, మనం ఒక మాట మాట్లాడినా, ఒక ఆలోచన చేసినా, ఒక పని చేసినా సరే అది ఏదో ఒక సమయంలోనే జరుగుతుంది. సమయాన్ని అధిగమించి సమయాన్ని ఆపి చేయడానికి ఏది అవ్వదు. మనం ఏది చేసినా సరే ఆ కాలము అది రికార్డ్ అయిపోతుంటుంది. అంటే అర్థం, ఉదాహరణకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే 10వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ప్రహ్లాదశ్చాస్మి దైత్యానం కాల కలయతామహం మృగానాంచ మృగేంద్రహం వైనతేయశ్చ పక్షిణం. అంటే నేను దైత్యుల్లో రాక్షసులో ప్రహ్లాదుని, కాల కలయతామహం అంటే గణించినటువంటి వాటిలో నేను కాలాన్ని, నేను మృగానాంచ మృగేంద్రహం అంటే మృగాలలో, జంతువులలో నేను మృగరాజు అయినటువంటి సింహాన్ని, వైనతేయస్య పక్షిని అంటే పక్షుల్లో నేను గరుత్మంతుని. అంటే నా అంశం అందులో ఉంది. అంటే కాలం అంటే భగవంతుడే. మనము కాలములో ఏ పని చేస్తున్నామో ఆ కాలంలో ఉన్న భగవంతుడు సాక్షిగా మనం చేసిన కర్మకి ఆయన సాక్షిభూతులై ఉండి దానికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అదే టైం అన్నమాట. టైం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాన్ని సద్వినియోగం చేసుకుని ఎంత ఇంపార్టెంట్, దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంత లాభాన్ని పొందుతాడు, ఎంత ప్రశాంతత పొందుతాడు, ఎంత జీవితం సార్థకంగా అవుతుందో, అలాగే ఆ టైంను దుర్యోగం చేస్తే ఇప్పటి కాకపోతే కొంత వయసు వచ్చిన తర్వాత మాత్రం దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ సమస్యని ఎవరు పరిష్కరించలేరు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా లక్ష్యం పెట్టుకొని నేను జీవితంలో సమయాన్ని వృధా చేయకూడదనేటువంటి ఒక మంచి లక్ష్యం పెట్టుకొని దాని గురించి ఫోకస్ చేసి ఒక గోలుతో, అంటే లక్ష్యంతో దాని గురించి పనిచేస్తే తప్ప టైం సద్వినియోగం చేసుకోవడం అనేది అంత ఈజీ అయినటువంటి పది కాదు. కానీ జనరల్గా మనకి అందరూ ఏం చెప్తారంటే ధనాన్ని దుర్యోగం చేసి జీవితంలో బాధపడతారు అంటారు. కరెక్టే, ధనాన్ని దుర్యోగం చేసినందుకు జీవితం బాధపడతారు. ఆ ధనాన్ని ఎక్కడ దుర్యోగం పడ్డది? అది ఒక సమయంలోనే దుర్యోగం పడ్డది. అంటే నువ్వు ధనాన్ని దుర్యోగం చేసావంటే అది ఉదయం 10 గంటలప్పుడు, సాయంత్రం 5 గంటలప్పుడు, 3 గంటలప్పుడు, ఏదో ఒక సమయంలోనే ఆ ధనాన్ని దుర్యోగం చేయడం జరిగింది. అది ఎక్కడ జరిగింది? ఆ సమయం. అంటే నువ్వు ఆ ధనాన్ని ఇచ్చినటువంటి సమయంలో నీకు ఆ ధనాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుని జీవిత పరమార్థానికి లేదా పరోపకారానికి ఉపయోగించకుండా దాన్ని దుర్యోగం చేసి అది కాలం లెక్కలోకి తీసుకుంటుంది. అంటే రికార్డ్ అయిపోతుంటుంది. అంటే నువ్వు ఏం చేసావు, నువ్వు ఎవరినైనా దూషించడానికే, ద్వేషించడానికే, ఎవరైనా హాని చేయడానికే, లేకపోతే ఇంకెవరికైనా స్పాయిల్ చేయడానికి, ఇంకెవరి మీద పగా ప్రతీకారం తీయించుకోవడానికి అనేది అది కాలంలో కంపల్సరీగా రికార్డ్ అయిపోతుంటుంది. అదే టైం మేనేజ్మెంట్ అంటే. టైం మేనేజ్మెంట్ అంటే ఒక ప్రొఫెషనల్ కెరియర్లోని, ఒక స్టూడెంట్స్ తన లైఫ్లోని వాళ్ళు గోల్ సెట్ చేసుకుని పనిచేయడం కాకుండా ప్రతిరోజు చేసినటువంటి పనిలో ఉదయం మనం మంచం మీద లేచిన కాంచి రాత్రి నిద్రపోయే వరకు చేసినటువంటి పనిలో ప్రతిదీ, అంటే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్లో కూడా మనము చేసినటువంటి కర్మ మన మనసు చేత చేస్తున్నామా, వాక్కు చేత చేస్తున్నామా, కర్మతో చేస్తున్నాం అనేది, ఎలాగ చేస్తున్నాం అనేది కంపల్సరీగా అది సమయంలో రికార్డ్ అయిపోయి అప్పుడు దాన్ని బట్టి మనకి ఫలితం ఇస్తారన్నమాట. ఈ సమయంలో మనం చేస్తున్నటువంటి కర్మకి ఎంతమంది సాక్షులు ఉంటారంటే పంచభూతాలు, భగవంతుడు ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. ఆ సాక్ష్యం నుంచి తప్పించుకోవడం వీల్లేదు. కంపల్సరీగా మనం చేయవలసినటువంటిది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. అంటే దాని మీద లక్ష్యం పెట్టుకొని సాధన చేస్తే తప్ప చాలా వరకు సమయం దుర్యోగం అయిపోతుంటుంది. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి మహానుభావులు ఎంతమందో గొప్ప వాళ్ళు అయ్యారు. ఉదాహరణ తీసుకుంటే రామకృష్ణ పరమహంసకున్న శిష్యుల్లో చాలామంది ఉన్నారు. కానీ ఎందుకు వివేకానంద స్వామి ఒక్కడే గొప్పవాడయ్యాడు? కారణం ఏంటంటే ఆయన గురువుగారు చెప్పింది తూచా తప్పకుండా ఆయనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని గురువే దైవంగా భావించి గురువే సర్వం అనుకున్నారు. అలాగా తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టే ఆయన మన భారతదేశంలో కాకుండా అమెరికాలో
వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక 2-3 నిమిషాల్లో లేకపోతే 5 నిమిషాల్లో ఆయన చికాగో నగరంలో టైం ఇస్తే ఆయన కొన్ని గంటలు మాట్లాడగలిగారు. కారణం ఏంటంటే గురువు గారు చెప్పింది ఆయన ఆచరించి సాధన చేసి గురువు ఏది చెప్తే అదే నాకు వేదవాక్కు, గురువు మాటకి ఇంక తిరగలేదు అనే భావంతో 100% సంపూర్ణంగా ఆయన నమ్మారు కాబట్టి, నమ్మి ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి, అలాగ సద్వినియోగం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలాగా ఇటీవల కాలం తీసుకుంటే మనకి భారతదేశానికి రాష్ట్రపతిగా వచ్చినటువంటి డాక్టర్ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఆయన కూడా తన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మన దేశ భవిష్యత్తుకి, మన నాగరికతకి, మన సంస్కృతికి, మన యొక్క సంపదకి, మన దేశాన్ని ఎలాగా ఉన్నతత్వాన్ని తీసుకురావాలా, అందరికీ ఎలాగ మార్గదర్శనం రావాలనేటువంటి దానికి ఎంత పాటుపడి ఆయన ఇన్ని డాక్టరేట్లు సంపాదించడం, ఇన్ని అవార్డులు సంపాదించడం, ఆయనకున్నట్టు గౌరవ పురస్కారాలు అయితే అసలు అటువంటి రాష్ట్రపతిని మనం కోల్పోయామంటే నిజంగా చాలా దురదృష్టవంతులు. ఆయన ఎందుకు అంత గొప్పవారంటే తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఎంతోమంది ఉన్నారు. ఇంకొక దేశంలో చూసుకుంటే అమెరికాలో అబ్రహం లింకన్, ఇంకొక సౌత్ ఆఫ్రికాలో తీసుకుంటే నెల్సన్ మండేలా, వీళ్ళందరూ ఎలాగ గొప్ప వాళ్ళు అయ్యారు అంటే వీళ్ళందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే నా అనుభవం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను ఒక మాట చెప్తాను. ఉదయం గంట సేపు పూజ చేస్తే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కాదు. నువ్వు తక్కువ టైంలో నీకున్నటువంటి అవకాశాన్ని బట్టి, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కానీ, మనం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని బట్టి కానీ, ఇంకే వృత్తిలోనే ఉన్నా సరే, మనకున్న తక్కువ టైంలో దేవుడికి పూజ చేసినా, ఆరాధన చేసినా, ధ్యానం చేసినా సరే సరిపోతుంది. కానీ మిగతా టైంలో ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడడం, మనం చేసిన తప్పు మనం తెలుసుకోకపోవడం, ఇంకొకరి గురించి తప్పుగా మాట్లాడినందువల్ల మనం చేసిన తప్పును మనం తెలుసుకోకపోయినందువల్ల రోజుకి ఎన్ని తప్పులు జరుగుతుంటే 2 తప్పులు జరుగుతాయి. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునే లక్ష్యం లేని వాళ్ళు చేసిన తప్పులు, ఉదాహరణకి మనిషికి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచి ఊహ వస్తుంది. 20 సంవత్సరాల తర్వాత తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఇటువంటి తప్పులు చేస్తే జీవితంలో బ్రతికున్నంతరికి ఎన్ని వేల తప్పులు అవుతాయి. అంటే టైంని ఎంత దుర్వినియోగం చేసుకున్నట్టుగా, టైంను దుర్వినియోగం చేసుకుంటే జీవితంలో ఎంత నష్టపోతారనేది ఎవరో ఉదాహరణ కాదు, నాకు నేనే ఉదాహరణకి నేను 1997లో సంగీతం నేర్చుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అప్పుడు ఆ మాస్టర్ గారి దగ్గర టైమింగ్స్ కుదిరినా సరే కొంచెం ఆయన చెప్పే విధానం సరిగ్గా నచ్చలేక నేను ఆయన దగ్గర నుంచి ఇంకొక గురువు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడైనా కనీసం కంప్లీట్ చేశాను. అంతకన్నా మంచి గురువు గారు తర్వాత 2005లో దొరికారు. 2005 నుంచి ఇప్పటివరకు నేను సంగీతం మీద దృష్టి పెట్టి నేను లక్ష్యం పెట్టుకుని సాధన చేస్తుంటే మన దేశంలో, భారతదేశంలోనే కానీ లేదా మన రాష్ట్రంలో కానీ గొప్ప గుర్తింపు పొందిన సంగీత విద్వాంసులు అయ్యి ఉండేవాడిని. అయ్యో ఫండమెంటల్స్ నేర్చుకోవాలని 2 years పడతాయా, ఫండమెంటల్స్ నేర్చుకుంటే 2 years పడతాయా అని ఆలోచించుకుని 2 years గడిచిపోయింది. అయ్యో ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ కీర్తనలు నేర్చుకోవడానికి కనీసం 4-5 years పడుతుంది. ఆ 4-5 years అలాగ ఆలోచించుకొని నేర్చుకోకుండా అలా 4-5 years అలాగే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది? సుమారుగా 19-20 ఏళ్ళు గడిచిపోయింది. అంటే నీ జీవితంలో ఎంత కోల్పోయాను, సమయాన్ని సద్వినియోగం చేసుకోకున్నందువల్ల నేను జీవితంలో ఎంత కోల్పోయానో తెలుసుకున్న తర్వాత కొంత సద్వినియోగం చేసుకోండి. అంటే ఉదాహరణకి నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఎట్ ఏ టైం పాస్ అవ్వదు, ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఎట్ ఏ టైం పాస్ అవ్వదు, డిగ్రీ జాబ్ చేస్తుండగా నేను చదువుకున్నాను కాబట్టి కొన్ని ఎట్ ఏ టైం అవ్వలేదు, అది వేరే సంగతి. కానీ నేను ఒక్కటి కూడా ఎట్ ఏ టైం పాస్ అవ్వలేకపోయినా, నేను డిగ్రీతో ఆగిపోయినా, ఎందుకు నా సమయాన్ని సద్వినియోగం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన మొదలైతే 2019లో హెచ్ఆర్లో పీజీ ఎట్ ఏ టైం అంటే 2 సంవత్సరాల కోర్సుని ఆన్లైన్లో ఎగ్జామ్ రాసి జాబ్ చేస్తుండగా ఒక పక్క మా నాన్నగారు ఇంకొక దగ్గర అన్నయ్య గారి ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి మా నాన్నగారిని చూసుకొని ఆయన కొద్ది సేవ చేస్తూ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సరే పుస్తకాలు కూడా సరిగ్గా చదవడానికి కాదు, నాకు అనుకున్న బట్టి నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే హెచ్ఆర్లో హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సు పీజీ చేసేటప్పుడు నేను ఫస్ట్ క్లాస్ ఏ గ్రేడ్లో పాస్ అయ్యాను నేను. అంటే ఎందువల్ల నేను ఇంక జీవితంలో ఏది సాధించలేనటువంటి నిరాశ పడకుండా నేను నా లక్ష్యాన్ని ఎందుకు సాధించలేను అనేటువంటి తపనతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందువల్ల నేను పీజీ చేశాను. అంటే ఖాళీగా ఉండి ఎట్ ఏ టైం పాస్ అయిపోయినా జాబ్ చేసి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కారణం ఏంటంటే లక్ష్యం ఉన్నందువల్ల. అందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చే లాభం ఏంటి, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వచ్చే నష్టం ఏంటనేది ఎవరికెవరు ఉదాహరణ కాదు, ముందు నాకు నేనే ఉదాహరణ చెప్తున్నాను. అందుకే నా సమయం ఎప్పుడైతే దుర్వినియోగం అయింది, నేను జీవితం ఎప్పుడైతే అనుకున్న లక్ష్యాన్ని ఇంకా సాధించలేకపోయినో, అందరి యువతకి, చదువుకున్న వాళ్ళకి, జాబ్ చేసినటువంటి వాళ్ళకి, ఒక బిజినెస్ చేసినట్టు వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మీ జీవిత లక్ష్యం సాధించాలనుకుంటే దేవుడు ఇచ్చినటువంటి మన నోటితో చాలా జాగ్రత్తగా, చాలా తక్కువగా మాట్లాడాలి.
మనకి ఈ దేవుడు ఇచ్చిన నీ నోరు ఉదాహరణకి చెప్పాలంటే ఇందులో ఒక సీక్రెట్ ఉంది. దేవుడు ప్రతి ఒక్కరికి చెవులు 2 ఇచ్చాడు, నోరు ఎందుకు ఒకటి ఇచ్చాడు అంటే నువ్వు 2 చెవులతోటి మంచి మాటలు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినని చెప్పు. మరి నోరు తక్కువ మాట్లాడని నోరు ఒకటి ఇచ్చాడు. అయితే మంచి మాటలు కాదనుకో ఈ చెవితో నీ చెవితో వదిలేయాలి, లేదంటే అసలు ఆ చెవితో వినడానే మానేయాలి. అంటే 2 చెవులు ఇచ్చారంటే మంచి విషయాలు అయితే చాలా జాగ్రత్తగా వినాలి. అది మంచి విషయాలు కాదు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి. కానీ నోరు ఎందుకు ఒకటే ఇచ్చాడంటే నువ్వు చాలా తక్కువగా మాట్లాడాలా, నోరును అదుపులో పెట్టుకోవాలని చెప్పారనమాట. అంటే నోరును మనం ఎంత అదుపులో పెట్టుకుంటామో, ఎంత చక్కగా మాట్లాడడం నేర్చుకుంటాం, ఎంత ప్రేమతత్వంతో ఎంత పాజిటివ్గా మాట్లాడతామో మన జీవితంలో ఆ నోరే మనకు ఉపయోగపడుతుంది. అంటే డబ్బు ఉంటే నాకు జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అంటే దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే అది మన శాస్త్రంలో లేదు. అన్ని శాస్త్రాల్లో చూసినా సరే మన జీవితం అనేది మన మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ చేసినటువంటి పనులను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుందని మనకి వేదభూమి, కర్మభూమి అనేటువంటి భారతదేశంలో అన్ని శాస్త్రాల్లోనూ అదే ఉంది. మీరు భగవద్గీతలు తీసుకున్న అదే ఉంటుంది, ఇంకే శాస్త్రం తీసుకున్న అదే ఉంటుంది, ఒక శంకరాచార్యులు చెప్పిన అదే ఉంటుంది, రామకృష్ణ పరమహంస గారు చెప్పిన అదే ఉంటుంది, వివేకానంద చెప్పిన అదే ఉంటుంది, రమణ మహర్షి గారు చెప్పిన అదే ఉంటుంది, వివేకానంద ఎవరు చెప్పినా సరే మన సమయాన్ని మనసు చేత, వాక్కు చేత, కర్మ చేత ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాను అనేది అది చాలా 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 ప్రధానమైనది. ఒకవేళ మన సమయాన్ని దుర్యోగం చేసుకున్నామా పోయిన కాలం తిరిగి వెనకరాదు. ధనం పోతే ధనం సంపాదించవచ్చు, కానీ కాలాన్ని దుర్వినియోగం చేస్తే కాలం వెనకరాదు. నిన్న 10 నిమిషాలు వేస్ట్ చేశాను నేను ఉదాహరణకి. ఆ 10 నిమిషాలు మళ్ళీ రమ్మంటే వస్తుందే, మళ్ళీ రాదు. అందుకే ఎప్పటికప్పుడు మనమే ఉదయం లేచిన కానించి సాయంత్రం రాత్రి నిద్రపోయే వరకు మనం చేసిన పనులు ఎన్ని సమయాన్ని దుర్వినియోగం చేసే పనులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడు, ఎంతమంది గురించి ఒకరు తెలుసో తెలియక కామెంట్ చేసాం. అనవసరం అంటే విమర్శ చేయడం లేదు. ఇప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ మళ్ళీ ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా సరిదిద్దుకోవాలి. అలాగే రిపీట్ అవ్వకుండా సరిదిద్దుకునేతేనే జీవితము సాఫల్యంగా, ప్రశాంతంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలు బాగుంటుంది. లేదు నేను గవర్నమెంట్ జాబ్ చేశాను, నాకు పెన్షన్ వస్తుంది, నేను ఎలాగైనా హ్యాపీగా బతికిన అలాగే ఉండదు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు పెన్షన్ వచ్చినందుకు హ్యాపీగా బతికేస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఈ జన్మలో కాకపోయినా ముందు జన్మలో చేసినటువంటి కర్మ వల్ల అది తొలగించుకోకుండా మళ్ళీ ఈ జన్మలో కూడా ఆ మోసుకొచ్చినటువంటి సంచిత కర్మని మళ్ళీ సరిదిద్దుకోకుండా, దాన్ని అధిగమించకుండా, ఆ కర్మను దగ్ధం చేసుకోకుండా సమయాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ గురించి మాట్లాడి తనకు తానుగా నేనే గొప్పవాడిని అహంకారంతో ప్రవర్తించి సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నందువల్ల చివరి దశలో దాని యొక్క పరివేశానం ఎంత అనుభవించవలసి ఉంటుందంటే అది చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే నేను నా కంటితో నేను స్వయంగా ప్రత్యక్షంగా నేను చూశాను అనమాట. అంటే వాళ్ళందరూ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారా, ఎందుకు అలాగ వచ్చింది అని నన్ను నేను జాగ్రత్తగా విశ్లేషణ చేసి తెలుసుకుంటే నా అంతరాత్మకి మాకు భగవంతుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళు అహంకారంతో వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నందువల్ల మాత్రమే ఈ పరిస్థితి వచ్చిందని నాకు నా అంతరాత్మలో నాకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో నేను తెలుసుకున్నాను. అంటే ప్రతి ఒక్కరికి నేను నా అనుభవం ప్రకారంగా నాకు తెలిసినటువంటి నాలెడ్జ్లో నాతో పనిచేసినటువంటి కొలీగ్స్కి కానీ, లేకపోతే ఒక చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు ఎంబీఏ అవ్వచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, లేకపోతే సీఏ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే లీగల్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, డాక్టరేట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక సంగీత కళాకారులు అవ్వచ్చు, లేకపోతే క్రీడా కళాకారులు అవ్వచ్చు, లేకపోతే చిత్రలేఖనం ఉండొచ్చు, లేదంటే ఒక స్పోర్ట్స్లో ఉండొచ్చు. మీరు మీ టార్గెట్ మీ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మీరు అనుక్షణం సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా రాత్రి పగలు మీ గోల్ మీదే దృష్టి పెట్టండి. అలాగని అర్థం ఏంటంటే రాత్రి నిద్రపోవడం మానేను కాదు. వివేకానంద స్వామి ఒక మాట చెప్పాడనమాట, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. స్లీప్లెస్ ఎఫర్ట్ అని అన్నమాట ఆయన. ఎయిమ్లెస్ స్లీప్ ఉండకూడదు, అంటే నీకు లక్ష్యం లేనట్టు నిద్ర ఉండకూడదు, నీకు నిద్ర లేకపోయినా లక్ష్యంతో ఉండాలంటే. అంటే స్లీప్లెస్ ఎఫర్ట్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వీ నీడ్ నాట్ స్లీప్. అంటే మనం పడుకోకూడదని కాదు అని అర్థం. నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నీ లక్ష్యం నీ బుర్రలో ఉండాలన్నారు అనమాట. అంటే మన లక్ష్యం మన బుర్రలో ఉండేటప్పుడు ఆ రెటిక్యులర్ యాంగిల్ యాక్టివేటింగ్ సిస్టమ్ అది యాక్టివేట్ అయ్యి మన లక్ష్యానికి కావాల్సిన మంచి అవకాశాలన్నీ తను ఇస్తుంది అనమాట. ఆ లక్ష్యం మనకి అది తీసుకొస్తుంది అనమాట. మనకి రెటిక్యులస్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది మనకి బ్రెయిన్లో, న్యూరోప్లాస్టిసిటీ రెటిక్యులేట్ యాక్టివ్ సిస్టమ్, అది బాగా పనిచేస్తుంది. సో మనకి సమయాన్ని సద్వినియోగం చేసుకునేది ఇంత ప్రాముఖ్యం. సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే వచ్చినటువంటి నష్టము చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తాను. నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుని గురించి మాట్లాడమంటే నేను 10 నిమిషాలు కాదు, పావు గంట కాదు,
కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులు చెప్పగలను. అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలను నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఇది అందరిని చూసి నేర్చుకున్నది. నా అనుభవంతో కొంత, నాకు 59 సంవత్సరాల వయసు. నేను ఎంఏ హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్మెంట్ మేనేజ్ కోర్సులో నేను పీజీ చేశాను. భగవద్గీత లాంటి శాస్త్రాల్లోని విషయాలు తెలుసుకున్నాను. పెద్దలు చెప్పిన ఉపన్యాసాలు నేను గ్రహించుకున్నాను. ఇవి ఎన్నో అనుభవంతో నేను చెప్తున్నటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.